ఇక్కడ నమస్తే తెలంగాణ మరి తీసుకోవడం జరిగింది. ఇక జాబ్లెస్ క్యాలెండర్ అని చెప్పేసి ఒక వార్తను, ఇది జాబ్ క్యాలెండర్ ఏదైతే నిన్న ప్రకటించినటువంటి బట్టి విక్రమార్క ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ని మరి ప్రతిపక్ష సంబంధించినటువంటి పార్టీ నేతలు అయితే ఇది జాబ్ క్యాలెండర్ కాదు, ఇది జాబ్లెస్ క్యాలెండర్ అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఎన్ని పోస్టులు నింపుతామో చెప్పకుండానే సర్కారు ప్రకటన అని చెప్పేసి ఒక వార్తను చూసుకోవచ్చు. సరే, ఈ రెండు సంబంధించినటువంటి అంశాలపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి చెనగాని దయాకర్తో ఒకసారి మాట్లాడదాం. అసలు ఈ జాబ్ క్యాలెండర్ ఏంది, ఆ జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటిది, అసలు జాబ్ క్యాలెండర్లో ఆ ఉద్యోగాల సంఖ్యను ప్రకటించకపోవడం ఏంటిది అన్నటువంటి దానిపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్న సభలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసినటువంటి బట్టి జాబ్ క్యాలెండర్ బోగస్ నినాదాలతో దద్దరిల్లిన అసెంబ్లీ సభలో జాబ్ క్యాలెండర్ను విడుదల చేసిన డిప్యూటీ సీఎం చర్చకు పట్టుబట్టిన బీఆర్ఎస్ ససమేరా అన్న అధికార పక్షం 2 లక్షల ఉద్యోగాలని చెప్పి 2 పోస్టులైనా చూపలేదు. కేటీఆర్ సభలో ప్రకటనపై సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్న బట్టి సర్కారు వైఖరికి నిరసనగా వాకౌట్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ అనేది చూసుకోవచ్చు. మొత్తానికైతే దయాకర్ అన్న నమస్తే. నమస్తే. నిన్న ఏదైతే జాబ్ క్యాలెండర్ మీద రకరకాలైనటువంటి ఊహాగానాలు అసలు వస్తాయా రావా, అసలు వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అన్నటువంటి దానిపైన ప్రధానంగా ఓ చర్చ నడిచింది. మొత్తానికైతే నిన్న మీరు పాలాభిషేకం కూడా చేసినట్టుగా ఉంది. ఈ యొక్క దీన్ని ఎట్లా చూస్తారు జాబ్ క్యాలెండర్, ఇది జాబ్లెస్ క్యాలెండర్ అని అంటా ఉన్నారు. ఈ జాబ్ క్యాలెండర్లో ఎన్ని ఉద్యోగాలు అని చెప్పేసి ఎందుకు ప్రకటించలేకపోయారు? కేవలం నోటిఫికేషన్ల డేటు, పరీక్ష తేదీ, ఈ 2 మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది. మిగతా వాటి పరిస్థితి ఏంటి? అసలు జాబ్ క్యాలెండర్ ప్రకారం 2 లక్షలు ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం ఉందా? ముందుగా మన తొలి వెలుగు చూస్తున్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముందుగా 32 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో కూడా సాధ్యపడని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో నిన్న జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం, ఇది నిరుద్యోగుల వరంగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఏ పోస్టులు ఇప్పుడు ఏది కూడా జాబ్ క్యాలెండర్ అనేది మనం ఒక డేట్స్ ఇచ్చారు, పరీక్ష నోటిఫికేషన్లో మనం క్లారిటీగా ఎన్ని పోస్టులు అనేది చెప్తాం. కాకపోతే దాన్ని వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ వీళ్ళు ఇప్పుడే పోస్టులు ప్రకటించాలని దీని మీద రాద్ధాంతం చేయడం అనేది కాదు. ఫస్ట్ ఒక జాబ్ క్యాలెండరు, విధి విధానాలు, టైం షెడ్యూలు, పోస్టులు అన్నీ కూడా ప్రకటించారు. దీని త్వరగా ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో భాగంగానే ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది కూడా అప్పుడు చెప్తారు. నోటిఫికేషన్లో ఉన్నప్పుడే దాన్ని ఖాళీలను కూడా మనం వ్యక్తపరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళు దీనిపైన ఇది కాదు, ఇది మొత్తానికి మనం జాబ్ క్యాలెండర్ని 10 ఏళ్ళుగా మనం బీఆర్ఎస్ కాలంలో జాబ్ క్యాలెండర్ విడుదల కోసమే పెద్ద ఎత్తున పోరాటం చేసినాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం ఇది ఒక గొప్ప వరం ఇచ్చింది, గొప్ప అవకాశం ఇచ్చింది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి, దీన్ని స్వాగతించండి. గొప్ప అవకాశం వచ్చింది. ప్రభుత్వం ఖాళీలను కూడా మొత్తం కూడా అన్ని వివిధ శాఖల్లో ప్రకటించినటువంటి అన్ని ఖాళీలను కూడా భర్తీ చేయడానికి సుముఖంగా చెప్పారు. నిన్న గ్రూప్ 1 మెయిన్స్ ఇచ్చారు. ఇవాళ పోస్టులన్నీ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు ఇవన్నీ గ్రూప్ 1 మెయిన్స్, గ్రూప్ 3 సర్వీస్, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, గ్రేడ్ 2 కానీ, నర్సింగ్ కానీ, ఇవాళ అనేక ఉన్నటువంటి పోస్టులుగా మీరు ఇక్కడ చూడండి. గ్రూప్ 2 సర్వీస్ కానీ, ఇంజనీరింగ్ కానీ, జెన్కో, ట్రాన్స్కో, గెస్టెడ్ కేటగిరీ సంబంధించి ఇవాళ టీచర్స్ ఇప్పుడు మీరు చూశారు 2024-2025లో స్కూల్ టెట్ కూడా అన్నీ కూడా మీకు ఇప్పుడు ఇవన్నీ కూడా మనము క్యాలెండర్లో ఇచ్చినాం, జాబ్ క్యాలెండర్లో ఇచ్చినాం. దాదాపు ఇవన్నీ కూడా ఒక 50,000 పైన ఉంటాయి. నేననేది ఇప్పుడు మనం ఆల్రెడీ 7 నెలల్లో 30,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. ఖాళీలను మొత్తం కూడా భర్తీ. జాబ్ క్యాలెండర్ అంటే ఏంది, ఏ శాఖలో ఏ ఖాళీలు ఉన్నా కూడా తత్వరం భర్తీ చేసే అవకాశం. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అంటే షెడ్యూలు, టైము, నోటిఫికేషన్. జాబ్ క్యాలెండర్ అంటే ఇది నేను అనేది. దీన్ని మనం ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ఎవ్రీ ఇయర్ ఒక యూపీఎస్సీ తరహాలో వస్తుంది. ఇక ఎక్కడ కూడా ఇక నోటిఫికేషన్ల కోసం ఆందోళన చెంది గడబడి చేసి ఈ ఆందోళన చెందే అవకాశం ఉండదు. మనకు ఒక టైం షెడ్యూల్ ఉంటుంది ప్రతి ఎవ్రీ ఇయర్. మీరు చూస్తే ఇన్ని పోస్టులలో గతంలో కూడా ఎప్పుడూ లేని విధంగా మనం అన్ని శాఖలలో అన్ని వివిధ పోస్టులు కలిపి కూడా నేననేది మనము ఆల్రెడీ మెయిన్స్ లో ప్రిలిమ్స్ అయింది, మెయిన్స్ ఉంది, మెయిన్స్ లో మనం షెడ్యూల్ ఇచ్చారు, గ్రూప్ 2 ఉంది,
గ్రూప్ 2 ఇంకా ఎగ్జామ్ కాలేదు కదా, నేను అనేది కాలేదు కాబట్టి డేట్ మనం ఇచ్చాము, డిసెంబర్లో జరుగుతుందని. గ్రూప్ 3 కూడా నవంబర్లో జరుగుతుంది కాబట్టి జరగబోయేటువంటి కూడా ఇచ్చాం. ఇంకా ఉన్నటువంటి ఈ యొక్క జూలై 2025 నుంచి ఇప్పుడు మీకు జూన్ 2025 ఇప్పుడు డిగ్రీ లెక్చరర్స్ అంటే అకాడమిక్ పోస్టులు ఉంది. జూన్ 2025 సెప్టెంబర్ 2025 ఇక్కడ మనం నోటిఫికేషన్ ఇస్తాం, పరీక్ష డేట్ ఇస్తాం. ఆ నోటిఫికేషన్ అప్పుడు ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది ఆ నోటిఫికేషన్లో మనకు క్లారిటీగా పోస్టుల వివరాలు వస్తుంటాయి తప్ప దీన్ని ఇలా బీఆర్ఎస్ నాయకులు ఇంత గొప్ప నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత సాహసోపేతమైన ఒక నిర్ణయం తీసుకొని నిరుద్యోగులకు మనం విధి విధానాలు ప్రకటించి ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తే దీనిపైన ఒక స్వాగతించలేని వాళ్ళు, దీనిపైన కనీసం ఒక చర్చ చేయకుండా ఇవాళ అసెంబ్లీని తప్పుదోవ పట్టించి ఇక్కడ జాబ్ క్యాలెండర్ జరిగితే ఇక్కడ జాబ్ల కోసం చూడు, ఇక్కడ కేటీఆర్ లాంటి వాడు కూర్చొని నిరుద్యోగుల్ని పైన కాంగ్రెస్ ఎవరు మోసగించారు? వీళ్ళు మోసగించేది కదా నేను అనేది. వీళ్ళు 10 ఏళ్ల కాలంలో ఏం చేశారు? ఎందుకు జాబ్ క్యాలెండర్ పైన ఎందుకు తీసుకురాలేకపోయారు నేను అంటా ఉన్నాను. అసలు జాబ్ క్యాలెండర్ ఊసెళ్ళి తీసుకురాలేదు కదా వీళ్ళకి అసలు ఈ బ్యాచ్కి ఈ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళు నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత లేదు. వీళ్ళు నిరుద్యోగులకు ఒక పెద్ద ఎత్తున ద్రోహం చేశారు వీళ్ళు. కాబట్టి నిరుద్యోగుల పక్షపాతి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఒక పారదర్శకమైన ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళని ఈ సమాజంలో ఒక గొప్ప వ్యక్తులను నిలబెట్టాలనే ఒక తపనతోని ఇవాళ మీరు స్కిల్ యూనివర్సిటీని పెట్టారు. దాదాపు 20 లక్షల మందికి ఉపాధి లభిస్తూ ఉంది. ఇప్పుడు సంవత్సరాల తరబడి మీరు చిన్నగా ఉన్నప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు కూడా ఐటీఐలు కూడా మొత్తం మూతపడే పరిస్థితి. ఇవాళ 65 ఐటీలని తెరిచి 2000 కోట్ల బడ్జెట్ ఇచ్చి టాటా వాళ్ళ సహకారంతో దాన్ని ఒక ఆధునికపరిచి మళ్ళీ ఉన్నటువంటి ఉపాధి కల్పించే అవకాశాలు మెరుగుపడతాం. ఇవన్నీ వీళ్ళకి కనబడట్లేవు. జనరల్గా సభలోని సమస్యల మీద, సభలో ఉన్నటువంటి కనీసం మాట్లాడే అవకాశం కూడా వీళ్ళు సమస్యల మీద మాట్లాడి ప్రభుత్వం ఒక గొప్ప గొప్ప ఆలోచన చేస్తుంటే దీన్ని వీళ్ళు తప్పుదారి పట్టించేది. ఇలా రుణమాఫీ పైన, జాబ్ క్యాలెండర్ పైన, ఒక స్కిల్ యూనివర్సిటీ పైన, ఇలా ధరణి పైన, ఇవన్నిటిపైన ప్రజాదరణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలలో రోజులు పెరుగుతుంటే దీన్ని తప్పుదోవ పట్టించి ఉన్నటువంటి ఈ పింక్ మీడియా ఏదైతే ఉందో, ఈ పింక్ బ్యాచ్ అయితే ఉందో వీళ్ళు మొత్తం కూడా ఆందోళన తప్ప వీళ్ళకి ఏం లేదు. ప్రతిది ఎక్కడ కూడా వీళ్ళు స్వాగతించలేదు. ఇవాళ వీళ్ళు రుణమాఫీ లేనప్పుడేమో రుణమాఫీ ఎప్పుడు అన్నారు. మరి రుణమాఫీ అయిన తర్వాత హరీష్ రావు ఎందుకు స్పందించలేదు? ఎందుకు కనీసం మాట్లాడలేదు? మేము చేయలేని పని మీరు చేశారు, ఇది రైతులకు గొప్ప పథకం అని ఎందుకు వీళ్ళు ఇది చేయలేదు? ప్రతి చోట వీళ్ళకు కళ్ళమంట, వీళ్ళు కన్నెర చేయడమే. కాబట్టి వీళ్ళని సమాజం పట్టించుకోదు. ఆల్రెడీ సమాజం వీళ్ళందరినీ బహిష్కరించబడినటువంటి నాయకులు వీళ్ళు, ప్రజాదరణ కోల్పోయిన నాయకులు, విశ్వసనీయత కోల్పోయిన వాళ్ళు మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని చెప్పేసి ఎప్పుడైతే అనుకున్నటువంటి సందర్భంలో మీరు నిన్న ఓయూలో చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, సరే మొత్తానికైతే అసెంబ్లీలో బట్టి విక్రమార్క ఆల్మోస్ట్ నిన్న ప్రకటన చేయడం జరిగింది. ఈ ప్రకటన తర్వాత ఈ అశోక్ నగర్ కావచ్చు, ధర్నాలు చేసినటువంటి, మరో పక్కన దిల్సుఖ్ నగర్ కావచ్చు, ఇట్లాంటి ఉన్నటువంటి ఏవైతే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా ఓ పాలాభిషేకము లేకపోతే మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తామని టపాసులు పేల్చడము ఇట్లాంటి ఎక్కడైనా జరిగినటువంటి పరిస్థితి కనబడ్డదా మీకు? నేను చెప్పింది నిన్న ఉస్మాన్ యూనివర్సిటీలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు స్వాగతించారు. దాదాపు నిన్న ఒక నిరుద్యోగులు మొత్తం కూడా నిరుద్యోగ నాయకులకు నాయకత్వం వహించి ఇలా నోటిఫికేషన్లో సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగులు నిన్న అసెంబ్లీకి వచ్చి ముఖ్యమంత్రి గారిని, బట్టి విక్రమార్క గారిని, శ్రీధర్ బాబు గారిని, సీతక్క గారిని, అనేక మంది ఉన్నటువంటి మంత్రుల్ని కలిసి వాళ్ళ యొక్క ఆనందాన్ని, వాళ్ళ యొక్క సంతోషాన్ని వ్యక్తపరిచారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వాళ్ళు హర్షం వ్యక్తం చేశారు. మీరు ఎక్కడైనా చూడండి, వందలాది మంది ఫోన్లు అలా ప్రభుత్వం చాలా గొప్ప ఆలోచన చేసింది, గొప్ప నిర్ణయం చేసుకుంది, మేము ఈ యొక్క నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ నిర్ణయం పట్ల నిరుద్యోగులు మొత్తం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరు చూస్తే వీళ్ళకు వీళ్ళ నాయకులకు తప్ప మిగతా వాళ్ళకి లేదు. మీరు నమస్తే తెలంగాణ కాదు, ఇంకా మీరు ఉన్నటువంటి కొన్ని మనకు వీళ్ళు ఎంతసేపటికి కాదు, మీరు ఇంకా మన ఓకే నేను అనేది మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలకు సంబంధించింది నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తాం, పరీక్షలు అనేది కాకుండా వాళ్ళు అనేది ప్రధానంగా అనేది ఏంటిదంటే డేట్లను మెన్షన్ చేయడం కాదు, ఉద్యోగాల సంఖ్యను మెన్షన్ చేయాలని చెప్పేసి అంటారు. ఉద్యోగాల సంఖ్యను, ఖాళీలను బట్టి ఆ నోటిఫికేషన్ డేట్ వచ్చే వారికి ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేస్తుంది, నోటిఫికేషన్ అనౌన్స్ చేస్తుంది. ఎందుకంటే మనం మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, నిరుద్యోగులు ఉద్యోగం ఎవరైతే 6 నెలల ముందు కూడా ఏ ఉద్యోగం అయితే రిటైర్డ్ అవుతా ఉన్నాడో ఆ ఉద్యోగ ఖాళీలు కూడా ఉండబోతా ఉన్నాయి. తెలంగాణలో ఎక్కడ కూడా తెలుగు రాష్ట్రాల్లో కాదు,
ఎక్కడ లేని విధంగా 32 ఏళ్ల క్రితం గతంలో సర్వీస్ కమిషన్ ద్వారా ఉంటుండే, దాన్ని మళ్ళీ రద్దు చేసిన తర్వాత ఇవాళ 32 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ తెలంగాణలో మొట్టమొదటిసారిగా జాబ్ క్యాలెండర్ విడుదల కావడం అనేది ఇది చాలా గొప్ప పరిణామం, మంచి పరిణామం. దీనివల్ల మనందరికీ దీన్ని ఇవాళ బీఆర్ఎస్ నాయకులు కళ్ళమండమండి దీన్ని ఒక రాద్ధాంతం చేసి దీన్ని ఒక తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు తప్ప మెజార్టీ నిరుద్యోగులు ఇవాళ హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు, స్వాగతిస్తా ఉన్నారు. ఓకే, మీరు సరే ఓకే ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి ఒక అధికార ప్రతినిధిగా మీరు సమర్థించవచ్చు. సరే ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఒక పక్కన మనం సింధు గారిని కూడా చాలా సందర్భాల్లో చూడడం జరిగింది. జాబ్ క్యాలెండర్ వేయాలి, అక్కడ ఉద్యోగాల సంఖ్యను కూడా పెంచాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి ఆమె కూడా చాలా ఉద్యమాల్లో ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగుల కోసం నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్నటువంటి సింధురెడ్డి గారు. మేడం నమస్తే. నమస్తే. ఏంటి ఈరోజు జాబ్ క్యాలెండర్ మీరు స్వాగతిస్తా ఉన్నారా? మీరు అనుకున్నటువంటి జాబ్ క్యాలెండర్ వచ్చింది, ఎందుకు ప్రభుత్వం పైన నిన్న కూడా మీరు కొన్ని విమర్శలు చేయడం జరిగింది, ఎందుకు జాబ్ క్యాలెండర్ వేసిన తర్వాత కూడా ఇంకేం కావాలి, గత సర్కారు నిర్లక్ష్యం చేసింది అనేది ప్రధానమైనటువంటి అభియోగం. ఇంకా దీంట్లో ఏం తక్కువైంది? ఇంకా తక్కువ అవ్వడం ఎక్కువ అవడం కాదండి, ఏదైనా మేము ఫస్ట్ నుంచి డిమాండ్ చేసింది ఒక్కటే, టైం తీసుకొనైనా సరే మాకు ప్రాపర్ జాబ్ క్యాలెండర్ కావాలని మా మేజర్ డిమాండ్ పెట్టినాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న డిప్యూటీ సీఎం గారు రిఫర్ చేసినట్టు యూపీఎస్సీ వాళ్ళని కన్సల్ట్ అయ్యి కేరళ పిఎస్సీ వాళ్ళని కన్సల్ట్ అయ్యి మేము జాబ్ క్యాలెండర్ చేశాము, వాళ్ళతో డిస్కషన్స్ జరిగిన తర్వాతే చేశామన్నా. సో ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా అండి. ఇప్పుడు యూపీఎస్సీ జాబ్ క్యాలెండర్ ఇది ఫర్ ద ఇయర్ ఆఫ్ 2025. ఇందులో ఏంటి, ఎగ్జామ్ నేమ్ ఉంటుంది, ఎగ్జామ్ డేట్, నోటిఫికేషన్ డేట్ ఉంటుంది, నోటిఫికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అనేది ఉంటుంది, ఎగ్జామ్ జరిగే రోజు ఉంటుంది, ఎన్ని రోజులు జరుగుతుంది అనేది కూడా ఉంటుంది. సరే నెంబర్ ఆఫ్ పోస్టులు ఇవ్వరు అని అంటున్నారు, విచ్ ఈస్ యాక్సెప్టబుల్, ఎప్పటికప్పుడు ఫిల్ చేస్తారు, ఫైన్, యాక్సెప్టబుల్, అది యాక్సెప్ట్ చేస్తాం. కానీ అట్లీస్ట్ ప్రాపర్ డేట్స్ ఉన్నాయి ఇందులో యూపీఎస్సీలో. ఈవెన్ కేరళ పిఎస్సీ కూడా నేను మీకు ఒక చిన్న స్టేట్మెంట్ చూపిస్తా. కేరళ 2025లో జరిగే ఎగ్జామ్ గురించి ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తాము, ఎప్పుడు అప్లికేషన్ డేట్స్, రిజల్ట్ ఎప్పుడు ఇస్తారో, రిజల్ట్ టెంటేటివ్ ఇచ్చారు. ఇక్కడ మన క్యాలెండర్ చూస్తే ఏమి ఇచ్చారండి, ఇందులో ఇవన్నీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్స్ మెన్షన్ చేశారు. ఇక్కడ ఉన్నట్టు కొన్ని ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్స్ మెన్షన్ చేశారు. ఇక్కడ ఓన్లీ ఇక్కడంటే క్లియర్గా టెంటేటివ్ అని మెన్షన్ చేయలేదు, ఇక్కడ వర్డ్ టెంటేటివ్ అనే వర్డ్ ఉంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ టెంపరరీ, ఇది చేంజ్ చేసుకోవచ్చు యాజ్ పర్ కన్వీనియన్స్. సో ఇవన్నీ టెంటేటివ్ ఇచ్చారు, అది కూడా డేట్స్ ఇచ్చారా లేదు, ఓన్లీ మంత్ అండ్ ఇయర్ ఇచ్చారు. సో దీన్ని ఎట్లా యాక్సెప్ట్ చేయాలి? ఇంకొకటి ఇక్కడ మళ్ళీ అన్ని పోస్టులకు సంబంధించినవి ఇచ్చారా లేదు. మీరు చూస్తే అగ్రికల్చర్ పోస్టులు రాలేదు, డిఏఓ రాలేదు, డ్రగ్ ఇన్స్పెక్టర్ రాలేదు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పెడతారండి. నెక్స్ట్ మీరు ఖాళీలను కూడా మనం మళ్ళీ ఖాళీల గురించి కాదన్నా, ఇవి రాలేదు, గురుకుల రిలేటెడ్వి కూడా రాలేదు. అదొకటి. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు నిజంగా జాబ్ క్యాలెండర్ అంటే ఫ్యూచర్ పర్పస్ ఉంటుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్స్ ఇందులో మెన్షన్ ఎందుకు చేశారు? ఓకే చేశారు, ఫర్ ద ఇయర్ 2024-2025 అన్నట్టు ఇచ్చారు క్యాలెండర్. ఎప్పుడైనా క్యాలెండర్ ఫ్యూచర్ ఉంటుంది, ఫర్ ద ఇయర్ 25 అనో ఫర్ ద ఇయర్ 26 అనో ఉంటుంది. సరే పర్లేదు, 2024 నుంచి 2025కి ఇచ్చారు. అయితే ఈ జాబ్ క్యాలెండర్ని ఎప్పుడు తెర మీదకి తీసుకొచ్చింది గవర్నమెంట్ అంటే, మేము ఎప్పుడైతే పోస్టుల కోసం పోరాడుతున్నామో, మా డిమాండ్స్ని ముందు పెట్టి పోరాడుతున్నాం అన్న మేము బయటకు వచ్చిన ప్రతిసారి ఏమని మెన్షన్ చేశారు, జాబ్ క్యాలెండర్ ఇస్తాం అన్నప్పుడు మేము ఎట్లా రిసీవ్ చేసుకుంటాం దాన్ని? డెఫినెట్గా జాబ్ క్యాలెండర్లో పోస్టులు ఇస్తారని రిసీవ్ చేసుకుంటాం కదా, కానీ అది జరగలేదు. అయితే ఇప్పుడున్న గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎప్పుడైతే టు బి హెల్డ్ ఇన్ డిసెంబర్, ఆ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని డిసెంబర్లో పెడతా అన్నారు కదా, దాంట్లో ఆ నోటిఫికేషన్ ఇచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్. ఆ 783 పోస్టులనే కంటిన్యూ చేస్తున్నారు. అంటే మేము మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్ రాసుకోవాలంటే మళ్ళీ ఇంకో 1.5 year వెయిట్ చేయాలి. మేము 1.5 year ప్రొడక్టివ్ ఏజ్ పోతుంది. మరి ఇప్పుడు పోస్టులు పెంచు అన్నప్పుడు జాబ్ క్యాలెండర్ కి ముడి పెట్టినారు. ఇప్పుడు అటు పోస్టులు పెంచలేదు, జాబ్ క్యాలెండర్ కి మళ్ళీ 1.5 year వెయిట్ చేయాలి, అది కూడా విత్ టెంటేటివ్ డేట్స్. ఏ నమ్మకంతో మేము వెయిట్ చేయాలి? అది మా మేజర్ క్వశ్చన్ ఇక్కడ. ఇప్పుడు మీరు ఇంకొకటి ఇప్పుడు ఇచ్చారండి జాబ్ క్యాలెండర్ అని ప్రింట్ చేసి ఇచ్చారు, ఎవరు ఆథరైజ్ చేశారండి దీన్ని? అసెంబ్లీలో
ఒక డిప్యూటీ సీఎం గారు ఒక అసెంబ్లీలో ఒక విలువైనటువంటి తెలంగాణకు ఒక ప్రామాణికమైనటువంటి ఒక అసెంబ్లీని ప్రవేశపెట్టిన దానికి విలువ ఉండదని నాకు అర్థం కాకూడదు. వీళ్ళు నేను ఎవరిని కలిశారండి? వీళ్ళు కలిసింది ఎవరు? హరీష్ రావు దగ్గర కూర్చొని వీళ్ళు ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ని చేశారు. నేను అంటా ఉన్నా లోపాలను కాదు, వీళ్ళు ఎవరిని చూడండి చూడండి వీళ్ళ రుజువైంది కదా. వీళ్ళ కలం అంటే మీకు ఏదన్నా ఉంటే ఇంత గొప్ప అవకాశం ప్రభుత్వం కల్పించినప్పుడు దీన్ని మీరు స్వాగతించకుండా కొడుగుడు మీద ఈకలు వేసే ఆలోచన చేసుకొచ్చి మీరు నేను అంటా ఉన్నాను. మీరు చూడండి వీళ్ళు ఒక బీఆర్ఎస్ ఏజెంట్ కదా. మీరు చూడండి మీరు బీఆర్ఎస్ ఏజెంట్ గా ఇగో హరీష్ రావు పక్కన కూర్చొని కేటీఆర్ పక్కన కూర్చొని వీళ్ళు ఇంకా దీనిపైన రాటాటం చేస్తా ఉన్నారు. వీళ్ళు నేనేమంటున్నాను మోతిలాల్ అప్లై చేయొచ్చు కానీ వీళ్ళు అప్లై చేశారు కానీ సీరియస్ ఆస్పిరెంట్స్ గా ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆగలేరు. రాజకీయం చేయాలని కాబట్టి ఆయన మాట్లాడేవాళ్ళు. నేను సీరియస్ కాదమ్మా. మీరు నిన్న ఎవరిని కలిశారు? దీనిపైన మీరు ఎవరిని కలిశారు? మీరు రోజు ఎవరితో తిరుగుతా ఉన్నారు? మీరు అవును మీరు రోజు మీరు చూడండి కానీ వీళ్ళు ప్రభుత్వాన్ని సింధు రెడ్డి గారు కంప్లీట్ మీరు జాబ్ నిన్న అశోక్ నగర్ నుంచి వందలాది మంది నిరుద్యోగులు వచ్చి ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అప్రిషియేట్ చేశారు. యూనివర్సిటీ లైబ్రరీకి మీరు రండి, ఎంతమంది అప్రిషియేట్ చేస్తారో నేను అంటా ఉన్నాను. ఇది మనం పదేళ్లుగా నేను అంటా ఉన్నాను 10 ఏళ్లుగా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జాబ్ క్యాలెండర్ గురించి ఏ రోజైనా చర్చ చేసి అందుకనే కదా ఇవాళ మనం అందుకనే కదా ఈ ప్రభుత్వం ఈ నిరుద్యోగుల గురించి ఇవాళ ఇంత గొప్ప సాహసోపేతమైన ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనతోనే కదా సర్వరోగ నివారణగా అసలు ఉద్యోగాలు శాశ్వత పరిష్కారంగా అసలు ఎవ్రీ ఇయర్ క్యాలెండర్గా ఎలాంటి ఆందోళన లొల్లీలు లేకుండా మనకు ఒక యూపీఎస్సీ తరహాలో ఒక జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసి నోటిఫికేషన్లు వివరాలు ఇచ్చినాం. నోటిఫికేషన్లు ఇచ్చినప్పుడు ఏ పోస్టులు ఉన్నాయో ఆ నోటిఫికేషన్ రోజు అప్పుడు మనం వివరాలను కూడా ఖాళీలను కూడా భర్తీ చేయాలి. పోస్టులకి మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. ఇప్పుడు టైం ని బట్టి డేట్స్ గురించి అడుగుతున్నాం కదా, మరి డేట్స్ గురించి చెప్పండి. టెంటేటివ్ అని ఎందుకు ఇచ్చారు? యూపీఎస్సీలో అలాగే ఉందా టెంటేటివ్ అని? చూడండి పర్టికులర్ డేట్స్ తో సహా ఉందన్నా. నోటిఫికేషన్ ఏంటి, ఏ డేట్ వస్తుంది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, ఎగ్జామ్ ఎన్ని రోజులు ఉంటుందని ఉందన్నా. మరి అది అదే ఉండాలి కదా. నేనేమనుకున్నా ఒకసారి మనం అనౌన్స్ చేసిన తర్వాత పోస్టుల ఖాళీల వివరాలతో పాటు ఇంకా మనం దాన్ని పెంచుకునే అవకాశం కూడా కలుగుతుంది. పోస్టుల గురించి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. సరే పోస్టుల విషయానికే వద్దామన్నా. మేము ప్రొటెస్ట్లు చేసినప్పుడు మీరు ఏమన్నారు? మేము ఇప్పుడు పెంచాం, జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నారు. అన్నప్పుడు మేము ఎట్లా ఆలోచిస్తాం? సరే ఇప్పుడు పెంచకపోయినా జాబ్ క్యాలెండర్ లో పోస్టులు ఇస్తారని అనుకుంటాం కదా. మరి ఇప్పుడు మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కోసం మేము గ్రూప్ 2 వాళ్ళే అనుకోండి, ఇంకా 1.5 year వెయిట్ చేయాలి కదా. అంతే కదా. ఇప్పుడు ఈ డిసెంబర్ లో జరిగే ఎగ్జామ్ మళ్ళీ దాని రిజల్ట్ వచ్చి మళ్ళీ దాని అపాయింట్మెంట్ ఆర్డర్ అయిపోయేసరికి దానికి కూడా కొంచెం టైం పడుతుంది. అవే పోస్టులకి గవర్నమెంట్ ని ఒకవేళ గవర్నమెంట్ మా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి ఉంటే మేము ఎందుకు ప్రధాన ప్రతిపక్షం దగ్గరికి పోతాము? మీరే మాకు ఛాన్స్ ఇస్తున్నారు కదా వెళ్ళడానికి అంటున్నా నేను. మీరు అది కాదన్నా, మీడియా బీఆర్ఎస్ ఏజెంట్ అని నన్ను కోట్ చేయడం తప్పన్నా. నేను ఎక్కడైనా బీఆర్ఎస్ కండువా కప్పుకున్నా చూపించండి. నిన్న అదే కదా మీరు అక్కడ కూర్చొని నేను హరీష్ రావు దగ్గర కూర్చొని మీ మంత్రుల దగ్గర కూడా కలిసినటువంటి నేను ఏమంటున్నా, మీరు ఎవరి దగ్గర కలవచ్చు, ఎవరితో మాట్లాడచ్చు. మీకు ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం దగ్గరికి మంత్రుల దగ్గరకు యాక్సెస్ రండి. మీకు ఏదైనా సమస్య ఉంటే ఎందుకు వందలాది మంది నిరుద్యోగులు అనేక మంది నిన్న టీచర్లతో 24,000 మంది టీచర్లతోని ఒక పెద్ద సభ జరిగింది. వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. ఇవాళ ధరణ మీద ఇది చేస్తా ఉన్నారు, రైతులు అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఏ వర్గానికి ఏ బాధ వచ్చినా వచ్చి కలిసి మాట్లాడే ప్రయత్నం జరుగుతూ ఉంటే మీ ఒక్కరికి ఎందుకు జరగదు? నేను అంటా ఉన్నాను. అశోక్ నగర్ నుంచి ఇవాళ నిన్న 100 మంది వచ్చి కలిశారు. అసెంబ్లీకి నిన్న 100 మంది వచ్చారు.
వచ్చి అప్రిషియేట్ చేశారు, అందరి మంత్రులు కలిశారు. మరి మమ్మల్ని కూడా అరే మీరు రారు కదా, మీరు రారు కదా, మేము అసెంబ్లీ నిన్న గణపార్క్ దాకా వచ్చిన వాళ్ళం అసెంబ్లీ మీరు ధర్నా చేయడానికి పోతున్నారు తప్ప కానీ అప్రిషియేషన్ సమస్య ఉన్నప్పుడు ధర్నా చేస్తారు, సమస్య ఉన్నప్పుడు ఏదైనా ధర్నా సరే చేస్తారు. మీరు కరెక్ట్ గా ఇచ్చి ఉంటుంటే మేము ధర్నా చేయాల్సిన అవసరం మాకేంటి చెప్పండి. నేనేమంటున్నా, మీకు ఏదన్నా బాధ వచ్చినా సమస్య వచ్చినా ఎన్ని రోజులను తిరగాలన్నా మేము తిరగాల్సిన అవసరం లేదు, తిరగకుండానే కదా ఈ రోజు మనం చేసింది. అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ స్టేట్ లో నడుస్తుందా లేదా చెప్పండి. జరుగుతుంది. జరుగుతున్నప్పుడు ఇంత డిఎస్సి గ్రూప్ 2 2 పరీక్షలు చాలా దగ్గరలో రోజుల వ్యవధిలో ఉంది కాబట్టి ప్రభుత్వం దృష్టికి నిరుద్యోగులు అభ్యర్థన పెట్టుకున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించిందా లేదా? చాలా రోజులుగా స్పందించింది. ఒక విషయం, ఇవాళ 11,000 మంది పోస్టులు అయితే భర్తీ కాబోతున్నాయి, వాళ్ళు టీచర్లు కాబోతున్నారు. నేను అంటా ఉన్నాను, ఇవాళ బీఆర్ఎస్ కాలంలో 2017లో మాత్రమే కదా డిఎస్సి వేసింది. 2017 వేసి అసలు డిఎస్సి గురించి ఊసేలేదు. ఇవాళ ప్రభుత్వ బడులకు ఇవాళ ఆధునీకరణ చేసి దాన్ని ఒక మోడర్న్ చేసి ఇవాళ ఆ పిల్లలకు ఇవాళ చదువు చెప్పడానికి 11,000 మంది అయితే నిరుద్యోగులు ఉపాధ్యాయులుగా చేసింది కదా ఈ ప్రభుత్వం. నేను అంటా ఉన్నాను, కేటీఆర్ అంటాడు మేము నోటిఫికేషన్లు ఇచ్చే. కేటీఆర్ చేసింది ఏంది? ఉత్త ప్రకటనలో వేసి గాజులకు వదిలేసిండు. ఏ రోజు ఈమె తెలియదా? నేను అంటా ఉన్నాను, ప్రవళిక చచ్చిపోతే అశోక్ నగర్ లా ప్రేమ కథ అని ఏలన చేసినప్పుడు వీళ్ళు సాక్ష్యం కదా, అశోక్ నగర్ లో అర్ధరాత్రి లాఠీ చార్జ్ చేసి అందరి పోలీస్ స్టేషన్ కి. నేను కూడా ఉన్నా 3 వరకు అశోక్ నగర్ లో ఉన్నా, నా మీద కూడా దెబ్బ పడ్డది. మరి మీరు గతంలో నిరుద్యోగుల పట్ల ఎంత పాశవకంగా వ్యవహరించారో, ఎంత క్రూరంగా వ్యవహరించారో మన కళ్ళ ముందు మర్చిపోతాం. కాబట్టి నేనేమంటున్నాను సింధు గారు, కాబట్టి నిరుద్యోగులకు ఇవాళ మీరు ఈ అన్ని ఉన్నటువంటి పోస్టులు ఉన్నాయి కదా, ఇవన్నీ ఏ సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు పరీక్ష అనేది డేట్లు ఉన్నాయి కదా, ఇవన్నీ ఫిల్ చేసినట్టు అయితే ఉంటే వీళ్ళు అన్నటువంటి ఏదైతే మేనిఫెస్టో పెట్టినటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఫిల్ అయ్యేటువంటి అవకాశం దాదాపు నేనేమంటున్నాను, దాదాపు ఎస్ఐ కానిస్టేబుల్లే 10-15 వేలు పైగా ఉంటాయి ఎవరి ఇయర్. ఓకే, మీరు గుర్తుపెట్టుకోండి. ఇవాళ డిఎస్సి 11,000 పోస్టులు వచ్చింది. మళ్ళీ ఒక డిఎస్సి మీరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఒక 10,000 పైచిలుక పోస్టులు ఉండబోతా ఉన్నాయి. ఎందుకంటే టెట్ గతంలో మనం ఏడాదికి 2 సార్లు అనేది ఇవాళ ప్రభుత్వం తీసుకొస్తుంది. గతంలో అసలు బీఆర్ఎస్ కాలంలో మొత్తం నిర్వహించింది కూడా 4 సార్లు కూడా నిర్వహించిన పరిస్థితి ఉంది. అంటే కొన్ని మార్గదర్శకాలు చేస్తా ఉంది. దీన్ని మీరు కూడా నిరుద్యోగుల దగ్గరికి అప్రిషియేట్ చేసి డేట్స్ తో సహా ఇస్తామని ప్రెస్ మీట్ లో చెప్పారు. మరి ఏవి డేట్స్? నేను ఇప్పుడు మీకు ఉన్నటువంటి అనుమానం ఇది అమలు కాదు, ఈ జాబ్ క్యాలెండర్ ఫేక్ అంటా ఉన్నారా, లేకపోతే ఈ జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని చెప్పేసి నమ్ముతా ఉన్నారా? మీకు ఇంకా కావాల్సింది నిరుద్యోగులకు ఇంకా ఏం కావాలని చెప్పేసి మీరు కోరుకుంటా ఉన్నారు? చూడండి, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ విషయంలో మాకు నమ్మకం లేదండి. ఎందుకనంటే ఇప్పుడు తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగులు అప్రిషియేట్ చేస్తా ఉన్నారు. టేబుల్ మీద పెట్టంగానే అప్రూవల్ అయితే అంటే వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడిన ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు కదా, దానికి సైన్ ఎందుకు అని అంటా ఉన్నాడు. ఆ మాటకు వస్తే డిప్యూటీ సీఎం గారు మాట్లాడారు. ఇది ఏదైనా తెలంగాణ ఆఫీషియల్ వెబ్సైట్ లో ఉందా? వస్తుంది. నిన్ననే బిల్లు ఇంత పెద్ద సమస్యలో డిలే జరిగితే అసెంబ్లీలో జరిగిన మాటల్ని వీళ్ళు తప్పుదారి పట్టించే మాట్లాడితే ఎట్లా, తప్పుపడితే మీరు మాట్లాడితే ఎట్లా? సింధు గారు ఇప్పుడు సింధు గారి ఇన్నర్ లో ఒకటి ఉంది, సింధు గారి మనసులో వేరే ఉంది. నేను ఎంతసేపటి మీరు ఇదే కదా నేను అనేది, ఎంతసేపటికి మీరు కాంగ్రెస్ ని ఏదో చేసి అల్ల లోపాలను వెతికి ఏదో మాట్లాడి మీరు ఉండాల్సిన అవసరం లేదు సింధు గారు. మీలాంటి లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను మెరుగుపరచడానికి, వాళ్ళ జీవితాలను నిలబెట్టడానికి ఇవాళ జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చింది. మీరు గుర్తుపెట్టుకోండి. సంఖ్య పెరుగుతుంది, డేట్లకు నోటిఫికేషన్ రాబోతుంది. గ్రూప్ 1 కి పోస్టులు పెంచారు, మరి గ్రూప్ 2 and 3 ఎందుకు పెంచలే? గ్రూప్ 4 అంటే ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది, గ్రూప్ 2 and 3 ఎందుకు పెంచలే? వస్తుంది. ప్రామిస్ చేసింది కదా. గ్రూప్ 2 కూడా సంబంధించి 2000 డిసెంబర్ మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ 2 ఆల్రెడీ గ్రూప్ 1 మెయిన్స్ అయిపోయింది, ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి. గ్రూప్ 3 నవంబర్లో ఉంది, గ్రూప్ 2 డిసెంబర్లో ఉంది. ఈ గ్రూప్ 2 డిసెంబర్లో ఉంది కదా, ఈ ఆల్రెడీ అనౌన్స్ అయిన ఉన్నటువంటి ఇది మళ్ళీ మనకు రీనోటిఫికేషన్ వస్తుంది. ఇది ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్లోనే వస్తుంది. మీరు గుర్తుపెట్టుకో. ఇవి ఆల్రెడీ మనం అనౌన్స్ 2024-25 కాబట్టి
ఇది ఆల్రెడీ ఇప్పుడు జరగబోతున్నాయి. మళ్ళీ మనకు 2025 అంటే ఇప్పుడు పోస్టులలో అన్ని ఉన్నటువంటి కేవలం 563 మేడం 783 పోస్టులు ఇంకేమైనా పెరుగుతాయా అనేది వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఇప్పుడు మేము ఇన్ని రోజులు డిమాండ్ చేసింది కూడా అదే, అదే కదా. పోస్టులు పెంచాలని. ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు నేనేమంటున్నాను, ప్రామిస్ చేసింది కూడా అదే కదా. సింధు గారు. దాన్నే కదా మేము అడిగింది. మేము కొత్తది ఏమైనా తీసుకొచ్చినామా చెప్పండి, పోనీ ఒప్పుకుంటాం. కొత్తదైతే మేమేం అడగట్లేదు కదండి. మేము అడిగేది పోస్టులు. మీరన్న మాటకే గ్రూప్ 1 లో పెంచారు, డిఎస్సీలో పెంచారు, అది హ్యాపీ. మేము దాన్ని హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నాం. మరి గ్రూప్ 2 and 3 వాళ్ళు ఇప్పుడు స్టేట్ లో ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటిల్లో ఎక్కువ మెంబర్స్ అప్లై చేసుకుంది గ్రూప్ 2 కండి. మీరు గ్రూప్ 2 లో దాదాపు 6 లక్షల మంది అప్లై చేసుకున్నానికి 783 ఇచ్చిండ్రు. మరి మీకు ముందు ప్రామిస్ చేసేటప్పుడు తెలీదా? ఆ రోజు ప్రామిస్ చేశారు కదా, చేశారు. ఎప్పుడు రేవంత్ రెడ్డి గారే ప్రామిస్ చేశారండి, మేము పెంచుతాము అని చెప్పారు. అవును, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లోనే మాట్లాడారు. పాత నోటిఫికేషన్ లో అప్పుడు గ్రూప్ 2 జరిగేటప్పుడు కూడా గురుకులాలు ఉన్నటువంటి దాదాపు ఒక 3-4 పరీక్షలు ఒకటేసారి ఉన్నాయి. ఉన్నప్పుడు మెజార్టీ పీపుల్ ఏంటంటే వాయిదా కోసం బాగా యుద్ధం జరుగుతుంది. వాయిదా మెజార్టీ 5 లక్షల మంది వాళ్ళు కోరినప్పుడు కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేసింది. వాళ్ళు వాయిదా అయిన తర్వాత మళ్ళీ తిరిగి మనం నిర్వహించుకోవచ్చు అన్నాం. వచ్చిన తర్వాత మనము అనౌన్స్ జరిగింది. ఇప్పుడు గతంలో కేసీఆర్ ఆయములు ఓన్లీ ప్రకటనలు ఇచ్చి గాలికి వదిలేస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి ఇవాళ గ్రూప్ 1 ఫిలిమ్స్ పెట్టింది. ఎక్కడ కూడా లోపాలు లేకుండా పెట్టింది. ఇవాళ రిజల్ట్ ఇవ్వగలిగినాం. 1 monthలో ఫిలిమ్స్ రిజల్ట్ ఇచ్చినాం. ఇవాళ మెయిన్స్ జరగబోతా ఉన్నాయి. డిఎస్సి ఆల్రెడీ పాత నోటిఫికేషన్లో ఆల్రెడీ ఎగ్జామ్ అయిపోయింది. ఇవాళ గ్రూప్ 2 కూడా ఇది పాత నోటిఫికేషన్ కాబట్టి దీన్ని కూడా ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ క్యాలెండర్లో ప్రతి ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 56 శాఖలు, దాదాపు 56 శాఖలలో ప్రతి ఖాళీలను జాబ్ క్యాలెండర్ ద్వారానే భర్తీ జరగబోతుంది. ఇక్కడ ఎక్కడ కూడా ఆందోళన అన్ని శాఖలు కూడా మెన్షన్ జరుగుతుంది. నేను అంటాను డ్రగ్ ఇన్స్పెక్టర్ కూడా ఒక గెజిటెడ్ ఆఫీసర్ జాబ్, అగ్రికల్చరల్ పోస్ట్ లో హార్టికల్చర్ ఆఫీసర్ ఇవన్నీ మెన్షన్ చేయాలి కదా. మరి ప్రాపర్ జాబ్ క్యాలెండర్ అన్నప్పుడు ఇవన్నీ ఉంటేనే కదన్నా మాకు నమ్మకం కలిగేది. నేను చెప్పింది నేను కూడా చెప్తున్నా. మరి ఇవన్నీ కూడా అడ్రస్ చేయాలి కదా. మేము ఎవరు చేస్తారు? మరి మనం ప్రభుత్వం ఇవాళ నిన్న గొప్ప నిర్ణయం తీసుకుంది. ఒకటి, ప్రతి ఖాళీలను జాబ్ క్యాలెండర్ ద్వారానే భర్తీ చేయాలనేది ఒక ఆలోచన. చేస్తారు, ఇవి భర్తీ చేస్తారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు చెప్పింది ఇది అఫీషియల్ కాదా? అఫీషియల్ అయినప్పుడు మరి ఇది లేనప్పుడు చేశారా? ఖాళీలను మనం జాబ్ క్యాలెండర్ లో భర్తీ చేస్తాం. పోస్టింగ్స్ గురించి మాట్లాడుతున్నా. జాబ్ అట్లీస్ట్ ఈ కేటగిరీ జాబ్ మెన్షన్ చేయలేదు. ఇది అఫీషియల్ గా రిలీజ్ చేస్తే దాదాపు 56 శాఖలకు సంబంధించి ఓకే అన్న ఉన్నాయి. ఓకే ఉన్నాయి కానీ లేని వాటి పరిస్థితి ఏంటి? మెన్షన్ చేస్తారు. జాబ్ క్యాలెండర్ అంటేనే స్టేట్ సర్వీసెస్ అన్ని అందులో ఉండాలి. మరి ఎందుకు మిస్ అయినాయి? ఖాళీలని కూడా ఏ ఖాళీల గురించి మాట్లాడట్లే అన్న. నేను మాట్లాడేది ఈ సెక్టర్ జాబ్స్ ఎందుకు మెన్షన్ చేయలేదు? ఇది అఫీషియల్ అంటున్నారు కదా మీరు. అఫీషియల్ అన్నప్పుడు ఆల్రెడీ అఫీషియల్ ఒకటి రిలీజ్ అయినాక మళ్ళీ ఎట్లా వస్తది? మళ్ళీ ఎట్లా వస్తది? మళ్ళీ మీరు పోస్ట్ దగ్గరికి పోకండి. నేనేమంటున్నా సింధు గారు, అనిల్, ఇప్పుడు ఈ మిగతా ఉన్నటువంటి మనం ఏదైతే శాఖలు ఉన్నాయో అది అనౌన్స్ చేశారు. ఇప్పుడు తెలంగాణలో ఇంకా మిగతా ఉన్నటువంటి శాఖలలో ఖాళీలను చూసుకొని అవి కూడా పొందుపరిచి దాన్ని జాబ్ క్యాలెండర్ ద్వారానే ఎవరి ఇయర్ ఒక డేట్స్ అవును. ఈ సంఖ్యను మనకు కొలమానం కాదు. దీన్ని మనం నేను చెప్పింది మీ జాబులే ఇవి అందులో పొందుపరిచినంత మాత్రాన ఇందులో ఉన్నటువంటి ఈ శాఖలలో మాకు ఉద్యోగాలు రావాలని ఆందోళన అవసరం లేదు. ఇవి కొలమానం కాదు. మీరు ఇందులో ఇవి అగ్రికల్చర్ లేదు, డిఓ లేదు. నేను చెప్పింది ఇప్పుడు అగ్రికల్చర్, డిఓ, డిఐపి ఇవి మీరు ఇందులో మాకు ఇందులో లేదు కాబట్టి ఇక మాకు జాబులు రావనే ఆందోళన అవసరం లేదు. తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు 56 శాఖలు ఉన్నటువంటి వివరాలు ఖాళీలను చూసి ఇందులో పొందుపరిచి భర్తీ చేస్తారు. ఇందులో లేదంత మాత్రాన్ని ఇంకా జాబులు రావని మీరు మాట్లాడితే అవును లేకుండా పెడతారు. నేను అనేది దానికి అనిల్ మీరే చూస్తా ఉన్నారు. అర్థం ఉంది. ఇప్పుడు ఇవి లేకపోతే అసలు పోస్టులే భర్తీ కావు, మాకు నౌకలే రావని మాట్లాడితే ఎట్లా? నేను అనేది సరే అన్న, మీరేమన్నారు ఇందులో ఖాళీ లేవు కాదు, ఇంకా అప్రాక్సిమేట్ గా మేము అంచనా వేయలేదు కాబట్టి పెట్టలేదు అన్నారు. మరి ఇందులో అంచనా వేసినప్పుడు అప్రాక్సిమేట్ నెంబర్ అని పెట్టి ఉండాల్సింది కదా.
నోటిఫికేషన్ ఇప్పుడు ఇచ్చిన జాబ్ క్యాలెండర్స్ లో ఇచ్చిన దాంట్లో పొందుపరుస్తాం. నెక్స్ట్ ఇప్పుడు మీకు మీరన్న మాటకే ఓల్డ్ నోటిఫికేషన్ ప్రకారం డిఎస్సి గ్రూప్ 1 మేము సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేసినాం అంటున్నారు కదా. డిఎస్సి లో పోస్టులు పెంచిరు, గ్రూప్ 1 లో పోస్టులు పెంచిరు, మరి గ్రూప్ 2 ఇందులో కూడా పోస్టులు పెంచాలి కదా. దానికి సంబంధించిన హామీ ఎందుకు మా గవర్నమెంట్ నుంచి రావడం లేదు అనేది మా ప్రధాన ప్రశ్న. ప్రతి ఖాళీల ఇవాళ మన డిఎస్సి జరిగింది, దాదాపు ఖాళీలు అందులో 11,000 పోస్టులు మనం పైచిలకు భర్తీ చేసినాం. అంతమందికి 5,000 ఉంటే మనం 6,000 పోస్టులు కలిపి 11,000 పోస్టులు భర్తీ చేసాం. ఇప్పుడు ఖాళీలు ఎన్ని ఉంటే అన్ని మనం భర్తీ చేయగలుగుతాం. 2,000 పోస్టులు వీళ్ళు ఊకనే గాలివాటంగా మాట్లాడితే కాదు. నేను అంటాను ఎన్ని ఖాళీలు ఉంటుంది పారదర్శకంగా ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని భర్తీ చేస్తాం. మీరే అన్నారు కదా ఎవరు మీరు 2,000 పోస్టులు 2,000 సరే అది పక్కన పెట్టినా సరే 2,000 మీకు పెద్ద ఫిగర్ కదా, దాన్ని వదిలిపెడితే మేము యాక్సెప్ట్ చేసాం. ఎన్నో కొన్ని పెంచాలని అంటున్నాం మేము. ఆ ప్రకారం కూడా గవర్నమెంట్ ఒక జీవో రిలీజ్ చేసింది, ఖాళీల గురించి జిఏడి డిపార్ట్మెంట్ కి పంపించింది. దాంట్లో 174 ఎన్నో పోస్టులు ఉన్నాయి. మరి అవన్నీ యాడ్ చేయాలి కదా. ఆ జీవో కోసమే నేను చూస్తున్నా. 1 సెకండ్, ఇదేనా కదా, ఆ పోస్టుల కోసం అవన్నీ యాడ్ చేయాలి కదన్నా. మరి వాటి గురించి ఎందుకు మాట్లాడారు? దీనికైతే మీరు ఒక పక్కన మీరు అన్నటువంటి దాంట్లో లాజిక్ ఉంది, కాదనట్లేదు. కానీ గత ప్రభుత్వం కూడా ఒక నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అసలు పరీక్ష రాసేటువంటి వరకు కూడా అసలు వెళ్తారా లేదా, పరీక్ష అసలు ఈ రోజు ఉంటే ఈ రోజు నిర్వహిస్తారా లేదా, పేపర్ లీకేజ్లతో మాట్లాడారు. నేను ఒకటి అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిర్రు, నోటిఫికేషన్లు ఇచ్చిర్రు, అవి పేపర్లు లీక్లు అయినాయి. అక్కడ మేము నష్టపోయినాం. ఆడ ఎంత ఎత్తున నష్టపోవాలో అంత ఎత్తున నష్టపోయినాం. దానికి కూడా మేము మాట్లాడినాం. మీరు ఎందుకు ఇట్లా చేసి మా బతుకులతో ఆడుకుంటారు అని మాట్లాడినప్పుడు కాంగ్రెస్ మాకు చేయూతనిచ్చింది. మేము దాన్ని వెల్కమ్ చేసినాం. వెల్కమ్ చేసి మేమేం చేసినాం, సపోర్ట్ చేసినాం. అవును మాకు అది వద్దు, మా కాంగ్రెస్ వస్తే మా బతుకులు బాగుపడితే మాకు అన్ని చేస్తారు అని వెల్కమ్ చేసినాం. వెల్కమ్ చేసి కాంగ్రెస్ ని తెచ్చుకున్న తర్వాత కూడా మా పట్ల నెగ్లిజెన్స్ చూపిస్తే మరి ఎందుకు మాకు ఇంకా ఫాయిదా ఏముంది ఇక్కడ? నెగ్లిజెన్స్ లేదు అని మాట్లాడతారు అన్న. ఎక్కడ మీకు నెగ్లిజెన్స్ లేకుండా జరిగింది? ఇప్పుడు ఇదే గ్రూప్ 2 నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందామండి. నవంబర్ కి పోస్ట్పోన్ చేసి మళ్ళీ అది ఎలక్షన్ కోడ్ వల్ల జాన్ కి పోస్ట్పోన్ అయింది. మరి ఇదే నోటిఫికేషన్ ఇదే నంబర్ తో మీరు కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు జాన్ లోనే పెట్టి ఉండాల్సింది ఎగ్జామ్. అప్పుడు పోస్ట్పోన్ చేసి ఆగస్ట్ కి ఎందుకు పెట్టారు? ఆగస్ట్ లో పెట్టారు. ఆగస్ట్ లో పెట్టినప్పుడైనా లాస్ట్ ఇయర్ మేము ఫైట్ చేసింది ఎందుకు, అన్ని ఎగ్జామ్ డేట్స్ ఒకదాని తర్వాత ఒకటి గ్యాప్ లేకుండా ఉందని ఫైట్ చేశారు. అప్పుడు మాకు సపోర్ట్ వచ్చింది కాంగ్రెసే కదా. అంటే కాంగ్రెస్ దృష్టిలో సమస్య ఉంది. అదే సమస్యని మళ్ళీ సేమ్ జూలై ఆగస్ట్ లో సేమ్ అదే రిపీట్ అయింది. అంటే అక్కడ నెగ్లిజెన్స్ కనిపించలేదా? అక్కడ కూడా నెగ్లిజెన్స్ కనిపించింది కదా. దానికోసం మళ్ళీ మేము రోడ్ల మీదకి రావాల్సి వచ్చింది కదా. ఇదంతా మరి ఇదంతా నెగ్లిజెన్స్ కాకపోతే ఏంటి? రెస్పాన్సిబిలిటీ ఉంటే అది జరుగుతుందా? నేను సింధు గారు ఒకటి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది. 7 నెలల్లో దాదాపు 4 నెలలు వివిధ ఎన్నికల కోడ్, ఎన్నికలు, ఎలక్షన్స్, రకరకాల దాంతో ఇదైపోయింది. మొదటి నుంచి కూడా మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగుల పక్షపాతిగా మొదటి నుంచి ఒక దీర్ఘకాలిక ఆలోచన ఉంది. ఈ యొక్క తెలంగాణలోని మనం ఉద్యోగాలు ఇవ్వాలనే ప్రధానమైన ఆలోచనతోని నిరుద్యోగులు కొట్లాడి ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనతో ఉంది. ఇవాళ 4 నెలల సమయం పోయిన తర్వాత ఇవి ఆల్రెడీ పాత నోటిఫికేషన్లు కాబట్టి అప్పటికి కూడా సంవత్సరాల తరబడి దాదాపు 6 సంవత్సరాల నుంచి వాళ్ళు ఒక తీవ్రమైన ప్రెస్టేషన్లో ఉన్నారు. 5-6 లక్షల మంది ఉద్యోగాలు లేక, దాదాపు రూమ్ రెంట్లు కట్టుకోలేక చాలా ప్రెస్టేషన్లు ఉండి వాళ్లకు ఎగ్జామ్లు పెట్టి తొందరగా వాళ్ళని ఇచ్చేయాలనే ఆలోచనతో ఒకటి ఉంది. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు ఏంటంటే ప్రధానమైన ఆలోచన ఈ యొక్క కేసీఆర్ ఆయంలో ప్రకటనలు ఇచ్చి గాలికి వదిలేసి వాటి పరీక్షలు పెట్టకుండా సందర్భంలో ఈ పాత నోటిఫికేషన్లు అన్నీ కూడా మనం డిసెంబర్ వరకు తత్వర పూర్తి చేసి ఇప్పుడు ఇవాళ డిసెంబర్ నుంచి జనవరి నుంచి జాబ్ క్యాలెండర్ ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని శాఖలు ఉన్నటువంటి వివరాలను పొందుపరిచి ఖాళీలను పొందుపరిచి ఆ శాఖలను భర్తీ చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, తప్ప ఎక్కడో వీళ్ళని నిర్లక్ష్యం చేయాలని వీళ్ళను ఇంకేదో ఇచ్చేయాలనేది కాదు. మొన్న ముఖ్యమంత్రి గారు ప్రకటన మీరు స్వయంగా చూశారు. ఎవరు కూడా ఆందోళన చెందొద్దు, మీరు ఎవరు కూడా లొల్లి చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా మీకేదైనా సమస్య ఉంటే నా దగ్గర అన్నటువంటి మాటకి ముఖ్యమంత్రి గారు మనకు ప్రకటన చేశారు. సరే ఓకే, అన్నగా నేనున్న పెద్ద అన్నగా మా మంత్రులు కూడా ఉన్నారు, ఒకవేళ ఇబ్బంది ఉన్నట్టు ఉంటే మాతో మాట్లాడండి, దాని మీద చర్చిస్తాం, దాని మీద ఒక డిసిజన్ తీసుకుంటామని చెప్పాను. నిన్ననే జాబ్ క్యాలెండర్ ప్రకటించిండ్రు. దాని తర్వాత గంటల వ్యవధిలోనే మీరు అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వెళ్ళడం అంటే మీరు ముందుగా ఒకవేళ కనుక ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు
దీనిపైన ఏం చర్యలు తీసుకున్నట్టు అయితే మీతో అపాయింట్మెంట్ ఇవ్వనట్టు అయితే మీరు అడిగి పోయినా కానీ కొంత అది ఉండేదేమో. నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో కూడా చెప్తా. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ నిన్న రిలీజ్ చేసిరు. మీడియా ఎట్ ఎనీ కాస్ట్ మా ఇష్యూని, మేజర్ మీడియా నేను అనేది మేజర్ శాటిలైట్ మీడియా, మా బాధ మేము బయట పెట్టాలంటే మాకున్న సోర్స్ ఏంటి? ఓన్లీ మీడియా. ఓన్లీ మీడియా ఎప్పుడు వస్తుంది? మీడియా ఎవరైనా ఒక లీడర్ అక్కడ ఉన్నప్పుడు మాత్రమే మీడియా వస్తుంది. సో మేము మా ఇష్యూ కోసం పోతాం, బరాబర్ పోతాం అన్న. మీడియా కోసం పోతాం, మా ఇష్యూ వాయిస్ రేస్ చేయడం ప్రతిపక్షం కాబట్టి ఖచ్చితంగా పోతాం. ఇదే మీరు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న లాస్ట్ ఇయర్ కూడా మీ దగ్గరికి వచ్చినాం. కలిసిన తర్వాత పోవచ్చు కదా, కొంత టైం తీసుకోవాలి. ఈ రోజు ఏమైనా కలిసిందారో వాళ్ళకి ఆల్రెడీ సమస్యలు మేము అన్ని చెప్పినామండి. విమర్శ ఏముందంటే సింధు గారు, సింధు మొన్న ఎలక్షన్ లో కూడా సింధు బీఆర్ఎస్ కే పనిచేసింది అన్న. ప్రూవ్ చేస్తావా? మొన్న బీఆర్ఎస్ కే పనిచేసింది. కంప్లీట్ బీఆర్ఎస్ కి పనిచేసిన అంటున్నారు కదా, నా కాన్స్టిట్యుయెన్సీ ఏందో చెప్పండి. పొద్దున్న కేటీఆర్ దగ్గర హరీష్ రావు దగ్గర పోవాలి, మీడియాలో కనపడాలి, ఇచ్చి కావాలి. బరాబర్ అండి. మీకులాగా మేము పార్టీలు మారి పార్టీలు మారలే. కాంగ్రెస్ కష్టకాలంలో మేము కాంగ్రెస్ తో ఉన్నాం. మీకోసం ఓట్లాడినాం నిరుద్యోగుల గురించి. మనం రియాజ్ గారి ఇన్స్టిట్యూట్ లో కలిసిన వాళ్ళం. మరి మీరు అప్పుడు మీ సమస్య కోసం వచ్చినాం కదా, మీ సమస్య కోసం ఎవరికి సపోర్ట్ చేసినా అప్పుడు ఇదంతా కాదండి. రియాజ్ గారి ఇన్స్టిట్యూట్ లో నేను కలిసిన, ఎవరికి సపోర్ట్ చేసినా చెప్పమనండి అన్నని. చెప్పండి. తర్వాత యూటర్న్ తీసుకొని మీరు ఏమని మాట్లాడారు? రేపు పొద్దున నాకు ఎటువంటి బాధ్యత లేదు, మీ రోడ్ల మీదకి రావాల్సిందని మాట్లాడారు. ఇప్పుడు ఏం లేనప్పుడు అట్లా మాట్లాడినప్పుడు వినిపియనా వాయిస్ రికార్డ్? వినిపియనా వాయిస్ రికార్డ్? వీళ్ళు నేను బీఆర్ఎస్ కి క్యాంపెయిన్ చేసిన ప్రూవ్ చేయి ఫస్ట్. ఇప్పుడు ప్రూవ్ చేయండి. అసలు ఇదంతా సింపుల్ క్వశ్చన్ అనిలన్నా. నా కాన్స్టిట్యుయెన్సీ ఏందో చెప్పమనండి దయాకర్ గారిని. నేను నల్గొండ డిస్ట్రిక్ట్. నా ఓట్ ఎక్కడుంది? నా ప్రాపర్ మీరు ఉండేది ఎల్బీ నగరా కాదా? కాదు కాదు 100% కాదు. సరే ఓకే, ఆమె చేసినటువంటి మీరు 4 సార్లు బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి పోతే బీఆర్ఎస్ అనేది కాదు, కాంగ్రెస్ వాళ్ళతో కూడా కలవడం జరిగింది. సింధు రెడ్డి ఎక్కడ ఉంది? నేను సింధు గారు కూడా అదే అడుగుతా ఉన్నారు. ఒకరోజు టైం ఇవ్వండి. నిరుద్యోగులందరూ కూడా నిన్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అప్రిషియేట్ చేస్తే కాంగ్రెస్ కి సంబంధించిన మధ్యవర్తి గారు ఫోటో నేనే కదా యోగేంద్ర యాదవ్ ఇతని దగ్గర ప్రెజెంటేషన్ ఇచ్చింది ఎవరు? అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ గురించి ప్రెజెంటేషన్ ఇచ్చింది ఎవరు? అది కూడా చెప్పమనండి ఇప్పుడు. ఇదే నేను సరే బీజేపీ దగ్గర కూడా నేను పోయినా, కిషన్ రెడ్డి గారికి కూడా కలిసి నేను అన్ని వివరించిన రీసెంట్ గా. మరి ఇప్పుడు నన్ను బీఆర్ఎస్ అని ఎట్లా ముద్రేస్తారు అంటే మీ అఫీషియల్ హ్యాండిల్స్ ఇష్టం ఉన్నట్టు పెట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అన్న? బరాబర్ మాట్లాడినా, నేను బాగా గురైన కాబట్టి నేను మాట్లాడుతాను. నన్ను పట్టుకొని మీరు ఎట్లా అంటారు చెప్పండి. అదేంత దాన్ని మీరు సమర్థిస్తున్నారా? మీరు సమర్థిస్తారా? ఒక సివిలియన్ ని మీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్ లో పెట్టి ట్రోల్ చేయడాన్ని మీరు సమర్థిస్తారా? నేనేమంటున్నా, సమర్థిస్తారా చెప్పండి. ఇప్పుడు నా మీరు కూడా ఒక పార్టీకి ఒకళ్ళతో పుచ్చుకొని మీరు మాట్లాడారు, మీరు తప్పుకోకుండా మీరు మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కంప్లీట్ గా మీరు మీడియాతో నా మీద అట్లాంటి ముద్ర ఎట్లా వేస్తారు? ఏం చూపించి వేస్తారు? ఏమంటున్నాను, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. రకరకాల ట్రోల్స్ వచ్చినాయి. సింధు గారు కావచ్చు, ఇంకోరు వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ డిస్కషన్ అది కాదు కావాల్సింది. ఈ జాబ్ క్యాలెండర్ సంబంధించింది. సరే ఓకే, పార్టీలో వైపు నేను ఒకటే మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ గా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. మన తొలి వెలుగు ద్వారా
తెలంగాణలో నిరుద్యోగులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారా న్యాయం జరుగుతూ ఉంది. ఒకనాడు బీఆర్ఎస్ కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగులు పుట్టడమే తెలంగాణలో ఒక పాపం అనుకున్నాం. కానీ ఇవాళ తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణలో నిరుద్యోగ పుట్టడమే ఒక అదృష్టంగా మీరు గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఒకవైపు స్కిల్ యూనివర్సిటీ పేరు మీద 57 ఎకరాల్లో ఒకవైపు మనం యూనివర్సిటీ లాంచ్ చేసి దాన్ని దాదాపు 10 లక్షల మంది 20 లక్షల మందికి మనం ఎంప్లాయ్మెంట్ కల్పించబోతా ఉంది. ఒకవైపు జాబ్ క్యాలెండర్, ఒకవైపు ఇప్పుడు అనేకమైనటువంటి ప్రక్షాళన జరుగుతూ ఉంది. తెలంగాణలో గతంలో వీళ్ళు ఎన్నడైనా పట్టించుకున్నారా? బీఆర్ఎస్ నాయకులు ఏ రోజు కూడా తెలంగాణ యువత గురించి మాట్లాడలేదు. ఇవాళ మీరు గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో సాంకేతిక రంగాల్లో, సాఫ్ట్వేర్ రంగాల్లో, ఇండస్ట్రీ రంగాల్లో రేపు మీరు చూడండి తెలంగాణలో లక్షలాది మంది జాబులు రాబోతా ఉన్నాయి. జియో 46 ఎవరు? జియో 46 పాపం ఎవరికి? మరి మీరు నిలదీయాలి కదా, కేటీఆర్ దగ్గర ఉంది, మీరు కేటీఆర్ నిలదీయాలి. నీ పాప వల్లనే అరే మీరు పక్కన మాట్లాడాలి కదా, నాకు అర్థం కాదు. వాళ్ళు చేసిన పాపం దగ్గర మీరు ఎట్లా పోయి కూర్చుంటారు, నాకు అర్థం కాదు. నిరుద్యోగులకు అన్యాయం చేసినట్టు కేటీఆర్ దగ్గర, హరీష్ రావు దగ్గర మీరు ఎట్లా కూర్చుంటారు? మరి అరే నేనే కూర్చుంటే తప్పు. వేరే నా పర్సనల్ పని మీద పోతున్నా చెప్పండి. మరి నేను ఎంతసేపు అయినా నా సమస్యల కోసం ద్రోహులు వాళ్ళు ఆ ద్రోహుల దగ్గర ఎట్లా వద్దనే కదా మిమ్మల్ని ఉద్యోగాలు ఇస్తున్నాము కూడా ద్రోహం చేస్తా ఉంటే మేము ఎక్కడికి పోవాలి? మేము ఆ పరిస్థితి కాదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి. సరే ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అన్న, గ్రూప్ 2 ఇంటర్ పోస్టులు పెంచుతున్నారా లేదా? ఎప్పుడు పెంచుతారు? నోటిఫికేషన్ కాదన్న, నోటిఫికేషన్ ఇచ్చేది ఆల్రెడీ ఉన్న నోటిఫికేషన్ పాత నోటిఫికేషన్లు. నేను అనేది 7,783 పోస్టులు ఇవి. ఈ సంబంధించి తర్వాత ఎన్ని ఖాళీలు ఉన్నాయి సంబంధించి జాబ్ క్యాలెండర్ ద్వారా విడుదల అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మనం పాత నోటిఫికేషన్ లో ఇచ్చినాం. డిసెంబర్ ఇప్పుడు ఈ డిసెంబర్ లో జరుగుతుంది. ఈ డిసెంబర్ తర్వాత మళ్ళీ ఉన్నటువంటి కొత్త సంవత్సరం జాబ్ క్యాలెండర్ లో అన్ని ఖాళీలు ఉన్నటువంటి వివరాలు ఏ ఖాళీలు ఉన్నా దాంట్లో ఉన్నటువంటి మనకు జాబ్ క్యాలెండర్ ద్వారా ఖాళీలు భర్తీ జరుగుతుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. సరే అది యూపీఎస్సీ ప్రకారం దాని ప్రకారం తీసుకుంటే యూపీఎస్సీ లో కూడా మెన్షన్ చేయరండి. ఆ నోటిఫికేషన్ వచ్చే టైం కి ఎట్లా ఉంటది వేకెన్సీస్ ని అప్పుడు పోస్ట్ చేస్తారు, దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తాం. ఓకే, కానీ మేము పోస్టులు ఇంక్రీజ్ అన్న ప్రతిసారి జాబ్ క్యాలెండర్ తో ముడిపెట్టిండ్రు. సరే ఇప్పుడు నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ఇచ్చేది ఉంటే ఇవ్వండి, కానీ ఇప్పుడు పోస్టులు అయితే పెంచాలి కదా. పెంచుతాను మాట ఇచ్చినప్పుడు పెంచకపోతే దాన్ని తెలంగాణలో మంచి అవకాశం వస్తుంది, మీరు రిప్లై చేసుకోండి. నాకు రాజకీయాలతో అవసరం పవర్ ఉంటుంది. డిప్యూటీ కలెక్టర్ ఉంటే నేను రిటైర్ అయిన నేను ఆల్రెడీ గ్రూప్ 1 కూడా నేను క్వాలిఫై అయిన. చదువు గురించి మీరు నాకు చెప్పద్దండి, నాకు తెలుసు ఎంత చదువుకోవాలో. లాజికేనండి, ఉన్నదానికి ఆన్సర్ చెప్పండి. ఆ రాజకీయాలు ఆ మీడియా ఈ మీడియా దగ్గర పోయి టైం వేస్ట్ కావద్దు. మీరు మంచి చదువుకోండి, మీరు తెలియగల వాళ్ళు, మంచి చాకచాక్యం ఉంది, తెలివి ఉంది, ఎందుకు అనవసరంగా? నాకు తెలుసు ఖచ్చితంగా మాకు కావాల్సిన హామీ ఏంటి, సమాధానం మేము అడుగుతున్నాం. అది గవర్నమెంట్ తరపున వస్తుందా రాదా మీరు చెప్పండి. మీరు గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ వచ్చారు కదా, అది చెప్పండి అంటున్నారు. ఇంకా మేము ఎట్లా నమ్మాలి? ప్రభుత్వం నమ్మేది కాదు, ప్రభుత్వం మీకు ఒక గొప్ప అవకాశం ఇచ్చింది. నేను కూడా దీన్ని ఈ సీల్ వేసి తెలంగాణ ప్రభుత్వం